ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం, సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్, అలివేలు మంగాపురం, తిరుపతి. నేను మీ శివకుమార్ కాగిత. అయితే జాతకంలో 11వ స్థానంలో ఉన్నటువంటి గ్రహం, ఏ గ్రహం అయినా కూడా ఆ గ్రహ ప్రభావం ఆ స్థానం నుంచి 3, ఆ స్థానం నుంచి 7, ఆ స్థానం నుంచి 10 ఈ స్థానాల మీద ఆ గ్రహ ప్రభావం ఉంటుంది. ఉదాహరణకి మేషలగ్నం అనుకోండి, 11వ స్థానంలో శని ఉన్నాడు అనుకోండి. ఈ 11వ స్థాన ప్రభావం ఏదైతే శని ఉన్నాడో ఆ స్థానం నుంచి 3, 7, 10 స్థానాలు కొంత ఇబ్బందికరమైన సమస్యలు. ఆ స్థానాలు ఉదాహరణకి ఏమని చెప్పాలి అని అంటే, సంతాన సంబంధమైన ఇబ్బందులు కానీ, భార్యతో విడిగా ఉండవలసిన పరిస్థితులు కానీ, లేదా ఉద్యోగరీత్యా చెరొక చోట ఉండటం కానీ, లేదా ఉద్యోగ అనుకూలత లేకపోవటం కానీ, లేదా కుటుంబానికి దూరంగా ఉండవలసి రావడం కానీ. కాబట్టి ఇట్లాంటి సమస్య ఎదురవుతుంది అనేది ఉందా లేదా మీ జాతకం చూసుకుని, ఆ దోష నివారణకి అక్కడ ఉన్నటువంటి గ్రహం ఏమి, ఆ గ్రహానికి ఏ విధమైనటువంటి శాంతి చేసుకోవాలి అనేది చూసుకుంటే మంచిది. అట్లాగే అక్కడ ఉన్నటువంటి గ్రహం ఆర్థికంగా మాత్రం చాలా మంచి చేస్తుంది. ఆర్థికంగా ఎదగటానికి ఏ లోటు లేకుండా హ్యాపీగా సాగటానికి ఆ గ్రహం మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకురావడానికి అది చాలా బాగా ఉపకరిస్తుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. నమస్కారం.